పూజ్యులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి గారు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మాజీ హర్యానా రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఈ రోజు ఉత్సవ కార్యక్రమంలో తెలుగు భాష సేవలు అందిస్తున్నటువంటి, గుర్తింపు తీసుకుంటున్నటువంటి ప్రముఖుల్లో శ్రీమతి పులుసు అపర్ణ గారు, మహా అవధాని విద్యలో మహిళగా ఉంటూ అవధాని విద్యలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి పులుసు అపర్ణ గారు, అదేవిధంగా సినిమా రంగంలో విశేష సేవలు అందించి అఖండ సినీ నిర్మాణం ఏదైతే ఉందో చేసినటువంటి బోయపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగు సంగమం కార్యక్రమంలో అనేక సంవత్సరాలుగా మనతో ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి సంవత్సరం విశేషంగా కృషి చేస్తూ మార్గదర్శనం చేస్తున్నటువంటి శ్రీ గంగాధర శాస్త్రి గారు, అదేవిధంగా ఇంతకుముందు పరిచయం చేస్తున్న ప్రదేశాలు కొబ్బరపు కవులు తెలుగు భాషకు గుర్తింపు ఇచ్చినటువంటి కొబ్బరపు కవుల కుటుంబ వంశావళి ముందుకు సాగిస్తున్నటువంటి మన మధ్య ఉన్నటువంటి మా శర్మ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అనేక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి మహానుభావులు, మిత్రులు, అదేవిధంగా సోదరులు, సోదరీమణులు, యువకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సంక్రాంతి ఉత్సవం, సంక్రాంతి సందర్భంగా సమ్మేళనం, తెలుగు సంగమం కార్యక్రమం మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఇది 10వ సంవత్సరం. మనం 12 సంవత్సరాలు ప్రారంభమైనప్పటికీ మధ్యన కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకోలేని కారణంగా ఇది 10వ సంవత్సరం. అనేక మంది మహానుభావులు దేదీప్యమానంగా తెలుగు జాతి ప్రకాశాన్ని వెలిగించినటువంటి ప్రముఖులు ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమంలో అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అదేవిధంగా సన్మానకర్తలుగా హాజరు కావడం అవుతూ వస్తుంది. ఈసారి 15వ తేదీ సంక్రాంతి, ఆ తర్వాత మనం ప్రతిసారి మొదటి ఆదివారం పెడతాం. కానీ 18వ తేదీ మొదటి ఆదివారం వచ్చిన సందర్భంగా సమయం సంక్రాంతి తర్వాత ఎక్కువ లేని కారణంగా మనం ఈరోజు 23 ఏదైతే జనవరి 25 జనవరి మనం ఆదివారం కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు రథ సప్తమి పండగ. అనేక మంది ఈరోజు గుళ్ళల్లో సూర్య భగవాన్ని దర్శనం చేసుకోవడం కోసం, సూర్య భగవానికి విశేష పూజలు అందించడం కోసం వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిసారి చేసుకునేటువంటి స్థలంలో కాకుండా ఈసారి కొత్త స్థలంలో మనం చేసుకోవడం జరుగుతున్నది అనేక కారణాలు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ నేను సంక్షిప్తంగా కేవలం 2 విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది
మాట్లాడేటువంటి మాతృభాష కలిగినటువంటి జనాభా ఉన్నటువంటి జాతి తెలుగు జాతి. తెలుగు జాతి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాదు, పక్కనుండేటువంటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో కూడా విశేషమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి జాతి. అయితే కేవలం ఈ రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు ప్రజలు విస్తరించి ఉన్నారు, వ్యాపించి ఉన్నారు. అనేక దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, పొరుగు దేశాల్లో, ఇతర అనేక దేశాల్లో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. అమెరికాలో కూడా ఈ మధ్యన తెలుగు పట్ల ఆదరణ పెరుగుతున్నది. ఇది నేను గమనించాను. అనేక సంవత్సరాలుగా తెలుగు భాష ఉంటుందా లేదా, అంతరాయమవుతుందా లేదా అంతర్ధానమవుతుందా అనేటువంటి అనుమానాల మధ్యన తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు మళ్ళీ గౌరవం ఉంటుంది, వైభవం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ భాషల్లో తెలుగును మించినటువంటి సుందరమైనటువంటి, రసవంతరమైనటువంటి, అన్ని రసాలను పోషించగలిగేటువంటి భాష ఏదైనా ఉంటే అది తెలుగు భాష. తెలుగు పద్యం, తెలుగు కవిత్వం, తెలుగు పాట ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటి, మరవలేనటువంటి, కాబట్టి అమరమైనటువంటి, అనంతకాలం వరకు ఖచ్చితంగా జీవించేటువంటి, అందులో విశ్వాసం ఉండాల్సినటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానానికి తావులేదు. ఈరోజు తెలుగు ప్రజలు అనేక దేశాల్లో వైభవమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఆర్థిక సమృద్ధి, రాజకీయంగా మనం సశక్తులమవుతున్న సందర్భంగా తెలుగు భాష రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బలోపేతమవుతుంది, మళ్ళీ తిరిగి పూర్తి వైభవాన్ని సంతరించుకుంటుంది అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నాం. అయితే అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ కార్యక్రమం ఏదైతుందో ఇక్కడ 2-3 విశేషాలు మేము ముందుంచదలుచుకున్నాం. ఈరోజు తెలుగు భాష గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుగు వేషం ధారణతో అందరూ రావాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కొద్దిగా ప్రారంభమై ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు వస్త్రధారణ, తెలుగు వేషభూష ధారణతో వస్తున్నారు. చాలా సంతోషం, వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈసారి ఆ విధంగా రాలేని వాళ్ళు వచ్చేసారి ఖచ్చితంగా తమ వస్త్రధారణను వేసుకొని రావాలని నేను ఆశిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఒక సంకల్పం ఈరోజు తీసుకొని వెళ్ళాలా, మనం తెలుగు వాళ్ళం అని తెలుగు కానటువంటి వాళ్ళకి అర్థమయ్యేది భాషతో పాటు వేషధారణ. కాబట్టి మన పెళ్లిళ్ళకు పోయినా, మన పండుగలకు పోయినా, మన ఉత్సవాలు ఎక్కడైనా తెలుగు వస్త్రధారణతో పోవాలా. అందుకని విశేష తయారీ అందరూ కూడా కుటుంబాల్లో ఉంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మన పిల్లల విషయంలో కూడా ఆ విధమైనటువంటి అలవాటు చేయాలని నేను ఆశిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. రెండవది, చాలాసార్లు ఈ మధ్యన సమస్య వస్తున్నది, నాలాంటి వాళ్ళకు కూడా వస్తున్నదంటే ఇంకెవరికైనా రాదు అనడానికి అనుమానమే లేదు. ఎందుకంటే తెలుగు భాష మాట్లాడుతున్నప్పుడు ఆంగ్ల పదాలు లేనటువంటి విధంగా మాట్లాడడం కష్టమైపోతున్నది. ఆంగ్లం అనేది కలిసిపోతున్నది, అందులో హిందీ కలిసిపోతున్నది. నేను వాళ్ళను ప్రశ్నించను, నేనేమి వాళ్ళను తప్పనను, కానీ తెలుగులో మాట్లాడడం, ధారాళంగా మాట్లాడడం కూడా ఒక సామర్థ్యం. దాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఆ సంకల్పం ఈరోజు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇంకొక విషయం, ఈరోజు మీరందరూ వస్తున్నప్పుడు బయట ఒక ముఖ్యమైనటువంటి ప్రదర్శన మనం చూపెట్టాం. అన్నం ఏదైతే వరిధాన్యం అనేది ఉందో, వరిధాన్యంలో ఇక్కడ పనిచేస్తున్నట్టే 3 సంవత్సరాలుగా ప్రదర్శన పెడుతున్నాం. ఒక సంవత్సరం తెలుగు భాష లిపి ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పటికి ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుగు భాష అనేక వందల సంవత్సరాలుగా మారుతూ ఏ విధంగా ఈరోజు లిపి రూపొందించుకుంది అనేటువంటి ప్రదర్శన 2 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం ఒక హస్తకళలకు సంబంధించినటువంటి ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈసారి మీరందరూ వస్తున్నప్పుడు
వేదాల్లో కూడా ఉండేది అన్నం ఏదైతే ఉందో అన్నం అంటే వరి. కాబట్టి వరి మన సంస్కృతికి, అన్నం మన సంస్కృతికి, మన యొక్క అస్తిత్వానికి మారిపోయారు. మనం ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చామో అప్పటి నుంచి మన సంస్కృతి, మన సభ్యత, మన నాగరికతకు వరి అన్నం ఏదైతే ఉందో అది మన గుర్తింపుకు మారిపోయారు. అటువంటి వరి ధాన్యం ఈ రోజు మన దగ్గర చాలా మంది భాషను పెంపొందించడం కోసం, వస్త్రధారణ పెంపొందించడం కోసం, ఆభరణాలను తిరిగి తెలుగు రకాల యొక్క అలంకార ఆభరణాలను పెంపొందించడం కోసం ఏ విధమైనటువంటి విశేషమైన కృషి చేస్తున్నామో అదే విధంగా చాలా మంది పూర్వం ఉన్నటువంటి అన్నము, రకరకాల అన్నం అంటే వరి ధాన్యంలో ఉండేటువంటి వివిధ రకాలు ఏవైతున్నాయో ఇక్కడ ప్రదర్శన పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కనుక మీరు మాట్లాడితే, సమయం నుంచి మీరు మాట్లాడితే 365 రకాలు వాళ్ళు సేకరించడం జరిగింది. మీ అందరికి కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, పూరిలో జగన్నాథ స్వామి ఏదైతే ఉందో అక్కడ భోగం ప్రసాదంకు నైవేద్యానికి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఎన్ని రకాల అంటే ఒక సమృద్ధి లేనటువంటి, వైభవం లేనటువంటి దేశం అన్ని రకాల సమృద్ధి ఉండేటువంటి అన్ని రకాల నైవేద్యం భగవంతుని పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని రకాల నైవేద్యాన్ని పెట్టగలిగేటువంటి సమృద్ధిని సాధించినటువంటి దేశం భారతదేశం. అన్ని రకాల నైవేద్యాన్ని తినగలిగేటువంటి భగవంతుని మనం పూజించేటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఏదో బీద దేశం కాదు, దారిద్ర్యంలో ఉండే దేశం కాదు, చరిత్రలో అతి సమృద్ధి కలిగినటువంటి దేశం. అటువంటి దేశంలో ఎన్ని రకాలైనటువంటి వరి ధాన్యాలు ఉంటాయంటే 2000, 2500, 3000. ఒక ప్రముఖ సైంటిస్ట్ రిచారియా మన భారతదేశంలో ఛత్తీస్గఢ్ లో ఉండేవారు. వారు 2000 రకాల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఈ రోజు ఈ సంస్థ ఏదైతుందో 365 రకాల వరి ధాన్యం వీరు సేకరించడం జరిగింది. తెనాలి దగ్గర వీళ్ళ ప్రయోగశాల ఉంది. మీరు అందరూ కూడా వీరితో కలవాలా, చర్చించాలా. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు మీ ఇంట్లో, మన ఇంట్లో ఉత్సవాలు జరిగినా, యజ్ఞాలు జరిగినా, నైవేద్యం పెడుతున్నా భగవంతుని ముందు రకరకాల నైవేద్యం పెట్టాలని కోరుకోండి. అన్ని రకాల వరి ధాన్యం సేకరించి ఉన్నటువంటి వాళ్ళతో తీసుకురండి. దానివల్ల అది ప్రోత్సాహం పొందుతుంది, ముందుకెళ్తుంది. కాబట్టి మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, దాంతో పాటు మనం 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమంలో భోజనం అనేది విశేషం, తిను పదార్థాలు అనేది చాలా విశేషం. అయితే ఈ తిను పదార్థాలు పిజ్జానో, బర్గరో ఇది కాదు, మన తెలుగు వైభవాన్ని చాటి చెప్పేటువంటి తిను పదార్థాలు. అది ఆంధ్ర కావచ్చు, అది రాయలసీమ కావచ్చు, లేదా అది తెలంగాణ కావచ్చు. అనేక రకాల తిను పదార్థాలు ఏవైతున్నాయో అవి ప్రసిద్ధిగాంచింది మన దేశం. వాటిని మళ్ళీ ఉనికిలోకి, ప్రాచుర్యంకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ మంచి తిను పదార్థాలు, భోజనాలు ఏవైతున్నాయో తెలుగు భోజనం మాత్రమే ఇక్కడ తయారు చేసేటువంటి పద్ధతి. కాబట్టి రుచులన్నీ చూడాల. రుచులు ఎన్ని విధాలుగా చూస్తే మనకు పరమేశ్వరుడు, మన ఆకలి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు సంతృప్తి పొందుతారు. కాబట్టి దీన్ని మీరు ప్రోత్సహించాలి. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తిని వెళ్ళడమే కాదు, దీన్ని మన ఇంట్లో, మన భోజనాల్లో, మన పెళ్లిల్లో, మన ఉత్సవాల్లో మీరు ప్రోత్సహించాలా అనేటువంటి విషయం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో భోజనంలో వీళ్ళు విశేషంగా తయారు చేసింది గోంగూర పులిహోర. అయితే నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే, మీరు తయారై ఉండండి విశేషంగా. అదే విధంగా అలసందల వడ, ఫేనీలు, కొత్తిమీర, వంకాయ, ఇలా రకరకాల వంటలు చేసేటువంటి వాళ్ళు పరిశోధన చేసి, చర్చించి, అనేక రకాలైనటువంటి చర్చించి ఈ కార్యక్రమం చేశారు. అయితే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆనందించండి, ఈ కార్యక్రమంలో జీవించండి. మీరు ఇక్కడ ఉండి ఫోన్లలో వేరే వాళ్ళతో మాట్లాడకండి. ఇక్కడ ఉండేటువంటి ప్రతి నిమిషం జీవించండి, ఆనందించండి, ఆస్వాదించండి. ఇక్కడ నుంచి సంకల్పం తీసుకొని వెళ్ళండి.
పూజ్యులైనటువంటి స్వామీజీ వారు ఒక విధంగా అనేకమైనటువంటి మార్పులకు మనకు అనే ప్రేరణ ఇస్తున్నటువంటి పూజ్య స్వామీజీ మన మధ్య ఉన్నారు. మనకు ఈసారి స్వామీజీ యొక్క ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ పద్యము, పాట, సంగీతము, సంస్కృతి, అదే విధంగా భోజనాలు, రుచులు అన్నింటినీ కూడా మీరు జీవించి ఆస్వాదించి ఆదరించి వెళ్ళాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే వరకు ఇది గుర్తుండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.